వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో 1.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన KGBV బాలికల కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్న. పనోరమా హిల్స్లో ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. నర్సీపట్నం ఆర్టీసీ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకుని బస్సు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ గోవిందరావు. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని ఉరితీయాలి, బుద్ధా వెంకన్న. రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని చంద్రబాదుడు పాలన. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోట లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్లకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. 8.25 తులాల బంగారం కేసు, ప్రాపర్టీ స్వాధీనం, నిందితుడిపై పలు కేసులు నమోదు. నిందితుడు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్, కవిటి, కంచిలి, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని, కేసుల యొక్క వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి IPS వివరాలను వెల్లడించారు. మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో రీసెంట్గా జరిగిన చైన్ స్నాచింగ్కి సంబంధించి మనం ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈయన పేరు నర్తు రాజేష్. వీళ్ళ విలేజ్ వచ్చి బైరిపురం విలేజ్, కవిటి మండలం, కాశీబుగ్గ లిమిట్స్ వీళ్ళది. సో ఈయన టోటల్గా 6 అఫెన్సెస్ చేశారు. వీటిలో కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, ఇచ్చాపురం టౌన్ 2 అండ్ కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 ఉన్నాయి. సో టోటల్గా ఇందులో మనకి అబవ్ 8 తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది. అది 100% రికవరీ, మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది. సో వీళ్ళ మోడస్ అపరండే MO వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఈయన బైక్ పైన వస్తారు. వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది. ఇది మనకి డిసెంబర్ 16వ తారీఖున జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఇది. సో ఈ అఫెన్స్ కూడా ఆయనే చేశారు. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై 20వ తారీఖున 2024న వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఈయన లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి మనకు కాశీబుగ్గ సబ్ డివిజన్ DSP గారు, ఇచ్చాపురం టౌన్ CI గారు, ఇచ్చాపురం టౌన్ SI గారు అండ్ కవిటి SI గారు ఒక టీమ్గా ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 100% రికవరీ, ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది. మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిశా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి. అండ్ అక్కడ విలేజెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, కొంచెం సింగిల్గా ఉంటాయి. అంటే ఎక్కువ హౌసెస్ అన్ని ఒకే దగ్గర ఉండడం అనేది తక్కువ అటు సైడు. సో వీళ్ళు అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉండడం ఒక పాసిబిలిటీ ఉంది. సెకండ్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇది లోకల్ అఫెండర్, బట్ ఇంతకుముందు మీరు కూడా చూశారు మనకి బయట స్టేట్స్ నుంచి వచ్చి చేసిన గ్యాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 గ్యాంగ్స్ వచ్చి చేశాయి. సో ఈ ఛాలెంజెస్ వల్ల అక్కడ కంటిన్యూస్ మనకి ఈ మధ్య కొన్ని అఫెన్సెస్ జరగడం అనేది నిజం. సో అట్ ద సేమ్ టైం మనం జరిగిన తర్వాత పట్టుకుంటున్నాము, డిటెక్షన్ చేస్తున్నాము, సో ఆ ప్రాపర్టీ రికవరీ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకుంటున్నాం. సో ఒకటి, ఎక్కడెక్కడైతే మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ హాట్స్పాట్ అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా మనము బీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం. నైట్ టైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు.
అండ్ ఈ అఫెన్సెస్ అన్నీ మనకు డే టైంలో జరిగినవి, నైట్ టైంలో జరిగిన అఫెన్సెస్ కాదు ఇవి. సెకండ్ ఏం చేస్తున్నామంటే మనకు ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని సీసీటీవీస్ పెట్టడం కూడా జరిగింది. బట్ అవి మనకు సఫిషియెంట్గా సరిపోవట్లేదు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో 1,10,000 రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన కేజీబీవీ బాలికల కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్న ఈ మేరకు స్థానికులతో మాట్లాడుతూ యూనివర్సిటీయో ఒక 5-6 యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. మొత్తం సీట్లు చూస్తే చాలా తక్కువగా ఉండేవి. ఎవరైనా స్తోమతున్న వాళ్ళు, ఎవరైనా డబ్బులు బేర్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదివినటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది గ్రహించి ఒకేసారి 240 ఇంజనీరింగ్ కాలేజీలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మంజూరు చేశారు. దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సామాన్య పేదవాడు, కూలి చేసుకున్నటువంటి ఇంటిలో ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివారు. చదవడమే కాదు, అమెరికా వెళ్ళి లక్షల రూపాయలు సంపాదించి ఆ సంపాదనని మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి పంపిస్తున్న విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది వల్ల ఈరోజు అమెరికాలో అత్యంత ఆదాయం కలిగినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే తెలుగు జాతిని గర్వపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్న స్థాయికి మనం తీసుకొచ్చాం. దీనికి తోడు ఒక నినాదాన్ని ఇచ్చారు, ప్రతి ఇంటిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి, ఐటీ చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంటిలో ఉండాలి. దానివల్ల ఆ కుటుంబం, ఆ గ్రామం, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆ విధంగా విద్యను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2019 వరకు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని కొనసాగించింది. దురదృష్టవశాత్తు 2019లో ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మొత్తం విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నాకే ఏం జరుగుతుందో తెలియనటువంటి కన్ఫ్యూజన్ ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశారు. కొత్తపేట గ్రామంలో కస్తూరిబా బాలిక కళాశాల భవనాల్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, పోలీస్ స్టేషన్ పరిధి పనోరమా హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర గ్యాంగ్ మెంబర్ని అరెస్టు చేశారు. పీఎం పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం మోహన్ రావు, నార్త్ ఏసీపీ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూపోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఉంది దాంట్లో సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైట్ ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎంపాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా, నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠాదములు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్ అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో, మన దగ్గర కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు.
వీళ్ళని మీరు చెడ్డీ గంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ అమ్మ ఏంటంటే లాడ్జీలో దిగరు, పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారు అన్నమాట, తుప్పల్లోని డబ్బుల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం మంచిగా పొజిషన్లో ఉండదు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడానికి కానీ విషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి రెక్కీ అంటారు అనమాట, రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు, అఫెన్స్ చేశారు. అది లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక అఫెన్స్ చేశారు. కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. ఒక తులం 1/2 తులమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా యాంబుష్లో తుప్పల్లో ఉండిపోయి మరుసటి రోజు ఈ ఏదైతే నేను 8th నైట్ మిడ్-నైట్ పనోరమా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాథమికంగా మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే 3 ఉన్నారని అనుకున్నాం. సబ్సిక్వెంట్గా మా ఎంక్వైరీలో ఏమో 4-5 వరకు కూడా గ్యాంగ్ ఉన్నది అనేది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 55% వచ్చింది, 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత? ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతా. ఎందుకు అంత దురాశ దేనికి అంట? ఒక ఓడరేవులు, SEZలు, అంబులెన్సులు, బ్యాడ్ కోల్ సప్లై, లో క్వాలిటీ కోల్ సప్లై అంత. అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 months అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి, మొత్తం 2019-14 మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జెన్కోకి కొన్నారు? ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు? యూనిట్ కాస్ట్, యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది? లో జనరేషన్స్కి కారణాలేంటి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది? ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు, దానివల్ల ఎంత పెనాల్టీ వేశారు? ఎంత తిరిగి రాబట్టారు? ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు? మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? పెనాల్టీ ఏమైనా ఇంపోజ్ చేశారా? లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మీ కరస్పాండెన్స్ ఏంటి? ఏమి రాశారు మీకు? వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు? సరే, ఆ జగనన్న రాజ్యం పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరణ సిఐడి టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, ఇక్కడ జెన్కోలో జరిగిన నష్టం, దోపిడీ మీద ఒక నాటు బొగ్గు సప్లై చేసి
దానివల్ల ప్రజలు నష్టపోతే 100 కోట్లు 1000 కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా. నేను సిఐడిని అడుగుతుండా, విజిలెన్స్ అడుగుతుండా. అంటే మేము ధర్నా చేసాం, ఇంకేం చేయాలా? మేము ప్రొటెస్ట్ చేసాము, పోర్ట్లో పోయి నిలబడ్డాం, జెన్కోలో పోయి నిలబడ్డాం. జెన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు. మేము పనికి పోము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితి తెచ్చారు. అప్పుడు 1 lakh tons డంప్ చేసేసారు, పోర్ట్ నుంచే బయట పంపించేసేసి. ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండా. ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే. పేదల బియ్యాన్ని పందికుక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి ఫెర్నాండ్ నానిని ఉరితీయాలని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫెర్నాండ్ నాని 187 టన్నుల బియ్యాన్ని విక్రయించిందే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో, నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు. 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే బాగా తింటే ఒక 1/4 కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరిన్ నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగ దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వకపోయిన నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు, నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి అన్నగాతలు చచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? సాక్షాత్తు లోక్సభలోనే 3/8/2022లో పీయూష్ గోయల్ గారు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం. అది కూడా క్వశ్చన్ నెంబరు 248. ఆ రోజు కరోనాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అండుకో దారి మళ్లించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరిన నాణ్యుల్ని ఒక 10 మందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చొన్న దొంగలకి. రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని, చంద్రబాదుడు పాలన అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు ఆవిష్కరించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. కానీ
ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటూ ఉన్నారు. 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం. ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం. ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇవ్వమని. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోట లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణులతో కలిసి పాల్గొన్నారు. కసింకోట మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. 65 కోట్లు ఇంటికి వాటిగా నేను ఇష్టపడి రంపపురంలో 120 గ్రామాలు 65 కోట్లు పంచాయతీ ఎందుకు తెలుసా? ఇంకో విషయం చెప్పాలా, మీ కసింకోట కొట్టవాడికి అమ్మాయిని ఇవ్వాలంటే ఉంచుకోదు ఇస్తుందా? వేరే ఇంట్లో ఉంటుంది అమ్మాయిని అంటే అమ్మ మంచి చెప్పండి పెద్దలు మనం తీసుకుంది ఆరోగ్యం గొడవ మిగిలిపోతుంది. అప్పుడు అందరూ వచ్చారంటే 65 కోట్లు ఇచ్చాం. సార్ రామకృష్ణ నా చిన్న కోరిక, మీ కాన్స్టిట్యూన్సీ అంటే నేను కోరుకున్నాను. నేను అక్కడ వచ్చి 6 అవర్స్ అవ్వలేదు. అక్కడ పిచ్చి నేను శాంక్షన్ చేశానంటే ప్రభుత్వం మారిపోతే ఆ దుర్మార్గం తిరిగి మనిషి. రామకృష్ణలో నవరాముడి అప్పుడు కూడా చూశాను. రాజశేఖర్ గారి టైంకి మంత్రి చేశారు. నేను అపోజిషన్ ఉన్నా, అసెంబ్లీలో మాట్లాడినా, ఏదైనా కార్యక్రమం మాట్లాడినా 10 మందికి పడిపోతే కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడగలరు. అలాగే అనకాపల్లిలో రాజకీయాలకి అనకాపల్లి ఒక చరిత్ర ప్రాంతం. అనకాపల్లి అంతమంది నాయకులండి. నర్సీపట్నం ఆర్టీసీ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకుని బస్సు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. రాత్రి శుభ్రం చేసి తాళాలు బస్సు ఉంచి వెళ్లిపోయిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లివెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31TH0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీనింగ్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి, అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి, 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్, అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము.
పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిఐ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒక ఇద్దరు మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ. వాళ్ళు చేసినట్టు నాకు తెలియపెట్టారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపేట నుంచి టువార్డ్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి. ప్రెసెంట్ అయితే మనకి ఎక్యూజ్డ్ మన దగ్గరలో ఉన్నాడు. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. బస్సు మన దగ్గరే ఉంది. ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం వారి తర్వాత తెలియపరుస్తానండి. థ్యాంక్ యూ. ఇది 2016 మోడల్. అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి. దీనికైతే ఏం లేదు. ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు. మరి అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపరుస్తాను. మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను. లేదు అదేం లేదు. అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను. ఏంటన్నది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీ రాదు. అది క్లియర్ గా మళ్ళీ నేను చెప్తానండి. థ్యాంక్ యూ. మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది. రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్సు కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి. అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తున్నాను.